వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాన స్టైఫండ్ కోసం 22వ రోజు ఆయుష్ వైద్యుల ధర్నా. స్టోన్ క్రషర్తో పంటల నాశనం, రైతు ఆవేదన. ఫీజు బకాయిలపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీజేపీ నేత. జూబ్లీస్లో నకిలీ వైద్యులపై టాస్క్ ఫోర్స్ కొరడా. ఫోన్లోకి చూడండి, కెమెరాకి చూడండి. స్టార్ట్ మేడం. మేము తెలంగాణ ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్ స్టూడెంట్స్ అండి. మేము ఇక్కడ ఒక 22 డేస్ నుండి మేము ఈరోజు 22nd డే మేము స్ట్రైక్ స్టార్ట్ చేసి, దీనికన్నా ముందు మేము ఒక 15 డేస్ స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చాము. దానికన్నా ముందు మేము ఒక 2 years నుండి 60+ 270 రిప్రజెంటేషన్స్ అనేవి గవర్నమెంట్కి ఆఫీషియల్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకు ఎటువంటి స్పందన రావడం లేదు. దీనికన్నా ముందు మాకు 2007లో జీవో నెంబర్ 51 ప్రకారం మాకు ఆన్ కార్ విత్ అలోపతి స్టైపెండ్స్ ఇస్తామని నోట్ చేశారు. కానీ అది మాకు ఇంప్లిమెంటేషన్ అనేది మాకు జరగలేదు. దానికోసం మా సీనియర్స్ ఎంతో పోరాడారు. ఆల్రెడీ 2023లో మేము ఆల్రెడీ పోరాటం చేసాము, స్ట్రైక్ చేసాము. 23 డేస్ చేసాము. ఆ 23rd డే మాకు జియో అనేది రిలీజ్ అయింది. 30% హైక్ ఇస్తామని చెప్పారు. దాని ద్వారా మేము మళ్ళీ డ్యూటీస్ అనేది రెజ్యూమ్ చేసాము. కానీ ఇప్పుడైతే మేము ఈరోజు 22nd డే, కానీ మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఆఫీషియల్స్ దగ్గర నుంచి కానీ ఒక్క మంచి స్పందన కానీ అసలు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం అనేది మాత్రం జరగలేదు. ఓన్లీ స్ట్రైకే కాదు, మేము ఒక 10 డేస్ నుండి రిలీ హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నాము. ఆల్రెడీ కాలేజెస్ దగ్గర కూడా స్ట్రైక్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ మా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. మాకు ప్రధానంగా ఓన్లీ 3 డిమాండ్లు అండి. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి మా స్టైపెండ్ ఆన్ కార్ విత్ అలోపతి ఇవ్వాలని. సెకండ్ డిమాండ్ వచ్చేసి మాకు అరియర్స్తో పాటు అంటే 2 yearsకి ఒకసారి 15% అనేది పెరగాలనే జీవో కూడా ఇచ్చారు, జీవో నెంబర్ 77. కానీ అది కూడా జరగడం లేదు. సో దాన్ని బట్టి కూడా రావాల్సినవి కూడా మాకు ఒక అరియర్స్తో పాటు మా స్టైపెండ్ రావాలని. థర్డ్ వచ్చేసి మాకు స్టైపెండ్ అనేది ఇరెగ్యులర్గా వస్తుంది, మంత్లీ స్టైపెండ్ అనేది రాదు. సో స్టైపెండ్ అనేది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు రెగ్యులర్గా రావాలని మేము ప్రభుత్వానికి మా పక్కన కసర కట్టేటప్పుడు మమ్మల్ని అడగలేదు ఒకటి. పోతే రెండోది, మాకు చేలోకి వెళ్తుంటే దుమ్ము వస్తుందంటే మాకు మేము చంద్రబాబు ఎక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం, లోకేష్ దగ్గర మాట్లాడుకున్నాం. నీ చేత అయింది చేసుకో, మేము ఆపే పనే లేదు, వస్తే నీ చేత అయింది చేసుకోమని మమ్మల్ని బెదిరిస్తాడు. మాకు 3 సంవత్సరాలు బట్టి పంట చేతి రావట్లా. మా పొలం 2 కోట్ల రూపాయల రేటు ఇది. మమ్మల్ని కొనేవాళ్ళు లేడు. పైపెచ్చు బేరం పెడితే 50 లక్షలకి ఎత్తవా, 20 లక్షలకి ఎత్తవా, నీ చేత అయితే అమ్ముకో, లేదంటే వదిలేసుకో అని అంటాడు. మాకు ఈ బాధలన్నీ మామూలుగా ఈ బాధలు లేక నేను పై వాళ్ళకి లెటర్లు పెట్టుకున్నా. లెటర్లు పెట్టినా కానీ మాకే సంగతి సంధించలేదు. ఈ బాధ తట్టుకోలేక నాకు ఇంట్లో జరుగుబాటు లేక నేను పై వాళ్ళకి నేను లెటర్ పెట్టుకొని నేను ఈ ద్వారాగా నేను ఇవన్నీ చూపించుకొని నేను ఇట్లా చేయించుకోగలిగా. యువతను రెచ్చగొడుతున్నావు. నీకు ఏమాత్రం కూడా నైతికమైనటువంటి విలువలు ఉంటే ఇవాళ తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి ఇవాళ ఈ విద్యార్థులు దాదాపు 20 లక్షల పైగా ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు వాళ్ళకు అర్ధాంతరంగా సర్టిఫికెట్ ఇవ్వకుండా, ఉన్నత చదువు పోకుండా ఏ రకంగా ఆటంకిగా మారినటువంటి ఈ ఫీజు బకాయిల గురించి రాహుల్ గాంధీ వచ్చి సంజాయించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అంటే తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు కాదని చెప్పి నేను రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తా ఉన్నాను. పూణేకి వెళ్తున్నావు, లేదా ఢిల్లీలో రచ్చ చేస్తా ఉన్నావు, మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నావు, తెలంగాణకు హైదరాబాద్కి ఎందుకు రావని వల్ల ఈ విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు ఎందుకు ప్రశ్నిస్తాను. నిజంగా ముఖం చెల్లకుండా తప్పించుకుని తిరుగుతా ఉండే వాళ్ళు. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమిటి? నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటి? ప్రతి ఏటా UPSC మాదిరిగా క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఇదే అశోక్ నగర్ లో అర్ధరాత్రి వారు బయటకు వచ్చి హాస్టల్ నుంచి వేల సంఖ్యలో వస్తే ఉద్యమిస్తే అర్ధరాత్రి మేమందరం కూడా వాళ్ళతో కలిస్తే ఏ రకంగా లాఠీలు చూపించారు, తలలు పగలు కొట్టారు, అమ్మాయిలను విచక్షణ లేకుండా ఈడ్చుకొని వెళ్ళి ఏ రకంగా పోలీస్ స్టేషన్ లో బంధించారో ఇది రాహుల్ గాంధీ గారు ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద. ఇవాళ మీరు ఈ విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్ కోసం అనేక రోజులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, యువ మోర్చా సంతకాలు సేకరణ చేశారు. కళాశాలకు వెళ్ళారు, పాఠశాలలకు వెళ్ళారు. అక్కడ ఉన్న దీన స్థితిని ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కనీసం ఎటువంటి కూడా మరి ఈరోజు మమకారం లేకుండా నిర్దాక్షిణ్యంగా వివరిస్తున్నదో మరి మనం కళ్ళారా చూస్తున్న స్వయంగా రేవంత్ రెడ్డి గారు
సొంత నియోజకవర్గం కొడంగల్లో లఘుచర్లలో ఆ రోజు లంబాడీలు మా తర్వాత 6 ఇయర్స్ వాడు యాజ్ అ కంపౌండర్గా జన్గాం అండ్ హనంకొండ డిస్టిక్లో హాస్పిటల్లో పనిచేశారు. తర్వాత ఇక్కడ 26 ఇయర్స్ నుంచి ఒకటి శ్రీరామ్ క్లినిక్ ఈ లోవర్ ట్యాంక్ బండ్లో నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మేము డిఫరెంట్ మెడిసిన్స్ తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్స్ మేము సీజ్ చేశాము. థర్డ్ కేస్ చిల్కల్గూడలో అది పెద్దపాట్ల సదానంద్, వాడు 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు. అది 10th క్లాస్లో ఫెయిల్ అయిన తర్వాత వాడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో వేరియస్గా హాస్పిటల్లో యాజ్ అ కంపౌండర్గా పనిచేశారు. అండ్ తర్వాత 2024 నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ వెస్లే చర్చ్ చిల్కల్గూడ దగ్గరికి ఒకటి శ్రీరామ్ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈరోజు మేము అప్రిహెండ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ మన OECTPSలో రిజిస్టర్ చేశాము. దీంట్లో అక్యూజ్ చింతలూరి రమేష్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఇన్ BA ఉంది. తర్వాత వాడు 7 ఇయర్స్ కొన్ని హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేశారు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సరోజిని పాలీక్లినిక్ OECT దగ్గరికి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి కూడా మేము వేరియస్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ OECTPSలో మేము రిజిస్టర్ చేశాము. ఎస్ లింగయ్య, వాళ్ళ నేటివ్ ఆఫ్ ఘట్కేశ్వర్, వాడు కూడా BA డిగ్రీ ఉంది. వాడు కూడా లాస్ట్ కొన్ని 15 ఇయర్స్ నాగర్ కర్నూల్ డిస్టిక్లో యాజ్ అ కంపౌండర్గా పనిచేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఈ సూర్య క్లినిక్ మాణికేశ్వర్ నగర్లో స్టార్ట్ చేశారు. వాడు కూడా రెగ్యులర్గా 30 to 40 పేషెంట్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి రామ్ గోపాల్ పేట్ PSలో మేము ఒకటి కేసు బుక్ చేశాము. అది అక్యూజ్ అద్నాన్ సందాని, ఇది లోకల్ ఆఫ్ చిల్కల్గూడ ఏరియా. వాళ్ళ ఫాదర్ ప్రీవియస్గా అక్కడ స్కిన్ క్లినిక్ రన్ చేశారు. ఈ ఫాదర్ సర్టిఫికేట్ పైన ఇది కొడుకు ఈ అద్నాన్ సందాని అక్కడ ఒకటి స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డర్మటాలజిస్ట్గా క్లినిక్ అక్కడ నడిపిస్తున్నారు. వాళ్ళు కొంచెం ఇంటికి కొన్ని పెట్రోలియం జెలీ, వేరే స్కిన్ ప్రోడక్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎలాంటి వాళ్ళ దగ్గరికి డాక్యుమెంటేషన్ లేదు, ఎలాంటి సర్టిఫికేట్ లేదు. తర్వాత కూడా వాళ్ళు యాజ్ అ డాక్టర్ ప్లస్ అది కొన్ని జెలీ, పెట్రోలియం జెలీ అన్నీ ఇంటికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఈ పెట్రోలియం జెలీ స్కిన్ కోసం వాళ్ళు పేషెంట్లో ఇస్తున్నారు. దీంట్లో మిక్చర్ ఆఫ్ కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ అండ్ అదర్ హెవీ మెటల్స్ ఉన్నాయి. అదే కూడా చాలా డేంజర్స్ ఉంది. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. అది ట్రీట్మెంట్ కాదు, ఇంకా పెరుగుతుంది. అది సీరియస్గా ఇష్యూ ఉంది అది. సో వాళ్ళకి కూడా ఈరోజు అప్రిహెండ్ చేశాము. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.